అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. చిన్నారు మీ అందరికీ నా ఆశీస్సులు అందిస్తున్నా. క్రీడ అన్నది ప్రధానంగా ఓటమి ఉండదు, జీవితాంతం ఆడాల్సిందే. గెలుస్తాం, ఓడతాం, గెలుస్తాం, ఓడతాం. నేటి ఓటమి రేపటి గెలుపు అనేటటువంటి స్ఫూర్తితోటి క్రీడాకారుడు ఉంటాడు. అదే జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. వాడినప్పుడు కుంగిపోవడం, గెలిచినప్పుడు ఎగిరిపడడం, ఇది విధానం ఉండదు క్రీడాకారుడికి. అదే విధానంతో నడవగలిగేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా విజయం ఎప్పుడూ ముందే ఉంటుంది. అందుకోసమే క్రీడా స్ఫూర్తి అంటారు పెద్దలు. ఆ స్ఫూర్తితోటే మనం మెలగాలి. వేళ ప్రధానంగా క్రీడలు అన్నాయి మానసిక వికాసానికి, శరీర దాఢ్యానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే నిజం ఒప్పుకోవాలి. గ్రామీణ క్రీడలను మర్చిపోయాం. ఒక శక్తివంతమైనటువంటి ఒక మహాశక్తి క్రీడల్లో ప్రవేశించి గ్రామీణ క్రీడలన్నిటినీ కూడా మసకబార చేసింది. దాని నుంచి మళ్ళీ మనం ఆ మసక తీసి ఇవాళ ప్రభుత్వం కానీ మనం కానీ అందరం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ క్రీడలను ప్రోత్సహించగలిగినప్పుడే దాన్ని అధిగమించి మనం ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి. ఒకప్పుడు ప్రపంచ పోటీలు జరుగుతుంటే భారతదేశం ఎక్కడో కింద స్థాయిలో ఉండేది. ఇవాళ కనీసం 10 నుంచి 20 లోపల ఉన్న మనం ఉండేటటువంటి శక్తికి ఎదగడం మాత్రం వాస్తవం. అయితే గ్రామీణ సాంప్రదాయ క్రీడ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలను ప్రోత్సహించాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి డిఎస్పి గారు, అలాగే అప్పలరాజు గారు, రమేష్ గారు, మండలాధ్యక్షుడు నాగబాబు గారు, ఇంకో మండలాధ్యక్షుడు కెర్లంపూడి మండలాధ్యక్షుడు రవి గారు, భద్రం గారు, మోహన్ రావు గారు, చిట్టుబాబు గారు, వెంకటేశ్వరరావు గారు, మణిబాబు గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షుడు చంటి గారు, మిత్రులారా, ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులు పోలీస్ శాఖ సిఐ గారి దగ్గర నుంచి మన 3 ఎస్ఐలు, కానిస్టేబుల్స్ అందరూ కలిసి సమన్వయం చేసి ఈ గ్రామీణ క్రీడల్ని ఒక్కసారి మళ్ళీ ప్లే గ్రౌండ్లోకి తెద్దామని చెప్పి నిర్ణయం తీసుకుని ఇది ప్రభుత్వం మేరకు సూచన మేరకు చేస్తున్నటువంటి కార్యక్రమం. కబడ్డీ కానీ, లేకపోతే వాలీబాల్ కానీ, లేకపోతే మహిళల ముగ్గురు పోటీలు కానీ, ఇంకా చాలా కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో ఒక యువతను ఉత్తేజపరిచే విధంగా, యువతను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. అంటే 2 రకాలుగా చేస్తాం. ఒకవైపు వీటిని ప్రోత్సహిస్తూనే గతంలో మా రికార్డులో ఉన్న కోడి పందాల కేసులు ఇదంతా ఎవరైతే ఉన్నారో వారిని కన్సర్న్ ఎంఆర్ఓస్, ఏ మండలం అయితే ఆ మండలం సంబంధించిన ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళు బైండ్ ఓవర్ కార్యక్రమం కూడా ప్యారలల్గా 2 కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మంచి ఫలితాలు ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరుగుతుందంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జగ్గంపేట సెక్రటరీ సిఐ గారు శ్రీ వైఎస్కే శ్రీనివాస్ గారు ఆయన బాధ్యతగా పూనుకోబట్టి ఇక్కడ ఉన్న ఎస్సీస్ అయినటువంటి కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట సతీష్ గారు కానివ్వండి, శివనాగబాబు గారు, తర్వాత రఘునాథ్ గారు, వీరంతా కలిపి ఒక సమన్వయం పరుచుకుంటూ
అలాగే క్రీడాభిమానులు, క్రీడా పోషకులు వీళ్ళందరినీ కూడా ఒక సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలామంది స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన చోట కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిసింది. దీనికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరి సహాయాన్ని మేము కాకినాడ జిల్లా ఎస్పీసార్సీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ వారు గ్రామీణ యువతలో జోదాలు జోలికి పోవద్దు, సాంప్రదాయ క్రీడల ముద్దంటూ ఈ గ్రామీణ యువతలో కబడ్డీ, వాలీబాల్ లాంటి క్రీడలను ప్రోత్సహించాలని, అలాగే ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా కూడా మేము కబడ్డీ, వాలీబాల్ జెంట్స్కి, అలాగే త్రోబాల్ అండ్ కబడ్డీ మహిళలకి, అలాగే ముగ్గుల పోటీలు, లెమన్ స్పూనింగ్, మ్యూజికల్ చైర్స్, అలాగే రకరకాల సాంప్రదాయ వేషధారణలు చేయడం, ఇవన్నీ కూడా 2వ తారీఖున మొదలుపెట్టి 7వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అంతేకాకుండా ఈ 6 రోజుల పాటు కూడా రోజుకి పొద్దుట 8 గంటల నుంచి 11 గంటల వరకు, మరి సాయంకాలం 3 గంటల నుంచి 5 గంటల వరకు, ఎందుకు శీతాకాలం ప్రవేశం అయిపోతుంది కాబట్టి ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు గర్ల్స్ కబడ్డీ 2 టీంలు, జగ్గంపేట అండ్ జగ్గంపేటలో 2 వెలుగు అండ్ గురుకుల పాఠశాల టీం, గవర్నమెంట్ స్కూల్, అలాగే ఈ వాలీబాల్ కూడా మేల్స్ టీం పాల్గొనడం జరిగింది. ఈవినింగ్ 3 గంటలకి రోజు మళ్ళీ గేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఎవరు ఫస్ట్ సెకండ్ ఏ రోజు ఎవరు ఉన్నారో అనేది కూడా మీకు తెలియజేస్తూ ఉంటాం. లాస్ట్ రోజు మాత్రం మనం 7వ తారీఖు మాత్రం ఉదయం నుంచి కూడా ముగ్గుల పోటీలు, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటాయి. మీడియా మిత్రులందరూ కూడా ఆహ్వానిస్తారు. ఓన్లీ క్రీడలు ప్రోత్సహించారు, వీళ్ళకైనా ప్రైజ్ మనీ గట్టి ఏమన్నా స్పాన్సర్స్ ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నాం సార్. అలాగే పార్టిసిపెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా స్టూడెంట్స్ ఫోర్స్ కాబట్టి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు అవుతుంది. అలాగే మొత్తం మనకి 30 దాకా వాలీబాల్ టీంలు, ఇప్పుడు దాకా కబడ్డీ టీంలు 30, అలాగే ఫిమేల్స్కి వచ్చేప్పటికి త్రూబాల్ అండ్ కబడ్డీ 15 టీంల దాకా పేర్లు ఇవ్వడం జరిగింది సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.